ఏం పేరు? పెద్దక్క. పెద్దక్క. ఎక్కడి నుంచి వచ్చినావు? అనంతపురం సార్. అనంతపూర్కి వెళ్ళి హైదరాబాద్ ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇదే బాధే సార్. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్ చేస్తుర్రు. ఈ నరం ముప్పింది కదా, ఇట్లా డయాలసిస్ ఇలా చేస్తుర్రా? బాబా ఎట్లా ఉంది? ఎన్నేళ్ళ చేయబట్టి? 5 ఏళ్ళ నుంచి చేస్తుంటే మరి ఆమెకు నరక ఎట్లా ఉన్నది బాధ? సుఖం ఉందా నరకం ఉందా? సుఖం ఉందా నరకం ఉందా? నరకమే సార్. మంట కడుపులోను, ఊదు, ఒంటికి రావు సార్, కాళ్ళు వాపులు నీళ్ళకపోయినాయి కాళ్ళు. ఇవన్నీ నరంలో అన్ని ఇంత వీక్ అయిపోయినావు. నీకు ఇంకా డయాలసిస్ మీద ఎప్పటిదాకా బతికిస్తారు? ఏమైనా దీంట్లో మంచి మందులు ఉన్నాయి, కష్టపడాలి, జర పచ్చం చేయి, నోరు కట్టుకొని మంచిగా ఆరోగ్యం అయిపోతుంది. నెలకే మార్పులు కనిపిస్తే కంటిన్యూ చేయాలి. ఎప్పటిదాకా అని అడగకు. నువ్వు తినేది వాళ్ళ మీదకే ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి ఫుడ్ తిని మంచిగా పచ్చం చేస్తే తక్కువ అయిపోతుంది. ఓకేనా? ప్రజలకు తెలవాలి. డయాలసిస్ అనగానే అని దిగుతుర్రు. డయాలసిస్ చేస్తే ఏమున్నది, ఏం తక్కువ అవుతుంది, ప్రజలకు ఏందనేది తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఓకేనా? థ్యాంక్ యూ. నీ పేరు ఏంది నాయన? నా పేరు పుల్లాయి రాజా. ఏమవుతుంది మీ అమ్మనా? ఏంటి ఇవన్నీ బ్యాగులు నింపుకొచ్చిన రిపోర్ట్స్? 5 years నుంచి. ఇప్పుడు ఆమెను ముగ్గురు కలిసి పట్టుకొచ్చారు. నడవలేని పరిస్థితిలో వచ్చింది కదా, మళ్ళీ ఆమె నడుచుకుంటూ రావాలి ఇడికి. ఏమి వస్తారు కదా, అందరూ మంచిగా చేస్తున్నారు కదా. ఇవన్నీ రిపోర్ట్స్, ఇవన్నీ 8.2 అవుతుంది. మంత్లీ తగ్గుతుంది, మళ్ళీ ఎక్కించాలో మళ్ళీ 7.7 తగ్గించాలో. హిమోగ్లోబిన్ 7.2, 6.5. ఇది రక్తం గుంజి మీరు రక్తం అంతా జనిగల్లాగా విరుస్తున్నాయా? ఇప్పుడు నీకు నెలకు వారంకు తక్కువ అవుతుంది రోగం ఏమన్నా? 6 నెలల దాకా టెస్ట్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఆమె బాడీలో మార్పులు వస్తున్నాయి అంటే, యాక్టివ్ అయిందంటే మందు పని చేస్తున్నట్టు. 6 నెలలకు టెస్ట్ చేయించాం. ఓకేనా? తీసుకోపో.